ఎక్కడికి వచ్చినా కూడా ప్రశాంతం లేదబ్బా. ఒకటే పొల్యూషన్, ఒకటే డిస్టర్బెన్స్, ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంది. చిన్న వీడియో చేద్దామంటే నిన్న అంతే. నిన్న మంచి ప్రశాంతం కూర్చున్నామంటే ఎక్కడ కూర్చున్నా కూడా పొల్యూషన్. సరే, విషయం ఏమంటే ఈ మధ్య దీంట్లో ఏం చెప్పారంటే, అదే యూట్యూబ్ చూస్తూ ఉంటాం కదా, చూసినప్పుడు ఏం చేశాను, ఆంధ్రాలో ప్రతి నెల వచ్చి తంబేసి రేషన్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ కార్లు తీసేస్తారంట గవర్నమెంట్, మీరు తప్పనిసరిగా ఎక్కడున్నా వచ్చి రేషన్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. తెలంగాణకి హైదరాబాద్కి ఆంధ్రాకి ఎంత దూరం అబ్బా? 1500 ఖర్చు అవుతుంది, 750 పోతుంది హైదరాబాద్ విజయవాడ. ఇంతకుముందు 3 నెలలకు ఒకసారి తంబేస్తే పర్వాలేదు, ఇప్పుడు నెలలో వేసి రేషన్ తీసుకోవాలన్నారు. నెలకు 1500 ఖర్చు పెట్టే కెపాసిటీ ఉంటే అసలు ఆంధ్ర వదిలిపెట్టి తెలంగాణ ఎందుకు వెళ్దామబ్బా? పనుల కోసం బతుకు తెరువు కోసం వేరే ఊరు వెళ్ళి బతికే వాళ్ళని మీరు ఇక్కడికి వచ్చి తంబేసి రేషన్ తీసుకోమంటే, రేషన్ కోసం తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చేస్తారబ్బా. అక్కడ తెలంగాణే కాదు, మద్రాసులో మద్రాసులో వెళ్ళి ఉండలేదా జనం? మేమంటే తెలంగాణకు వచ్చాము, మా ఆయనగారికి ఆరోగ్యం బాగోక ట్రీట్మెంట్ కోసం వచ్చాం. ఎందుకంటే నేను చెప్పాను ఇంతలో కూడా మాకు ఆయనకి 60 ఏళ్ళు పెన్షన్ లేదు, ఆయనకి పెద్ద జబ్బు చేసి నడవటం మానేసి మంచంలో ఉంటున్నారు, దానికి పెన్షన్ లేదు. పిల్లగాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ దగ్గర బతుకుతున్నాం. వాళ్ళు మెడిసిన్ ఇప్పించి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి నెల చెకప్లు చేసి బతుకుతున్నాం. నేను 2 నెలలకు ఒకసారి వచ్చి తంబేస్తే 2 నెలలకి 3 నెలలకి తంబేస్తున్నాం. ఈ తంబులు ఈ ఆరాటం కూడా దేనికంటే రేషన్ కార్డు కోసం, రేషన్ కోసం కాదు, ఆరోగ్యశ్రీ కార్డు కోసం. ఎక్కడ ఆరోగ్యశ్రీ పోద్దో మనం ఇప్పుడు లేవలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఏ కాస్త ఆరోగ్యం దెబ్బతిన్నా, ఇంతకుముందు కూడా మాకు ఆయన గారికి పెద్ద జబ్బు చేసిందప్ప, తొంట్లో డిస్క్ తొలగితే గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో 3 నెలలు ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నాం. అప్పుడు మేము పిడుగురాళ్ళలో ఉండేవాళ్ళం. అప్పుడు ఆరోగ్యశ్రీ పనిచేసింది. ఆరోగ్యశ్రీ వల్ల ఆయన డిస్క్ 3 నెలల 15 రోజులు ఉండి, అప్పుడు డాక్టర్లందరూ స్ట్రైక్ చేస్తున్నారు, దానివల్ల కూడా 10 రోజులు లేట్ అయింది. అసలు కామన్గా ఆయన మరి 3 నెలల 15 రోజుల నుంచి ట్రీట్మెంట్ చేసి, ఆయనకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆయనకి సమస్య ఉన్నాయి, హార్ట్ అటాక్ ఉంది, తర్వాత కిడ్నీలో ఎఫెక్ట్ ఉంది, డిస్క్ దెబ్బతిన్నది, పెరాసిస్ ఉంది. పెరాసిస్ పూర్తిగా వచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి పూర్తిగా పెరాసిస్లోనే ఉంటున్నారు ఆయన. అలాంటి సిచ్యువేషన్లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము మెడిసిన్ ఇచ్చాం, మందులు వాడి ఎట్లా గట్ట కాపాడుకున్నాం. తర్వాత విజయవాడ వచ్చినప్పుడు విజయవాడలో కొన్నాళ్ళు ఉన్నాం. అక్కడ కూడా ఏం జరిగింది, హార్ట్ అటాక్ వచ్చింది. గ్యాస్ కడుపులో మంట అని ఏడుస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్తే పిల్లగాళ్ళు అక్కడ పెద్ద ఆపరేషన్ చేయాలి, 10 లక్షలు భరించి మేము పెడతాం. నేను దేవుడో రావడో మేము మధ్య తరగతి వాళ్ళం, 10 లక్షలు తీసుకొచ్చి ఎక్కడ పెడతాం మేము, మా కొద్దిలే చచ్చినా బతికినా ఇంట్లోనే ఇక అని చెప్పి ఏడ్చి మొత్తుకొని మేము పేషెంట్ని తీసుకొని వెళ్ళిపోతాం అని చెప్పేసి అని గొడవ చేసి ఏడ్చి అప్పుడు ఏం చేశారు, సరే చూద్దాం ఒక వారం రోజులు అని చెప్పి 10 రోజులు హాస్పిటల్లో ఉంచుకొని ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేస్తే ఏమైంది, అప్పుడు ఇది కొంచెం వాల్స్ అన్నీ దెబ్బతిన్నాయి, వాల్స్లో స్టెంట్లు పెడదామని చెప్పేసి అన్నారు. అప్పుడు దానికైతే నేను అంగీకరించాను. ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తాను, అప్పుడు దానికైతే నేను అంగీకరించాను. అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మీద బాడీలో స్టెంట్లు పెట్టి మళ్ళీ ఒక 10 రోజులు ఉంచుకొని ఆయన్ని రికవర్ చేసి ఇంటికి వచ్చాను. చూసారా ఎలాంటి దెబ్బలు తగ్గుతున్నాయి. అలాంటి అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మేము బతుకుతామనే ఒకే ఒక ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కార్డు కోసం రేషన్ కార్డు కాపాడుకుంటూ మేము వస్తున్నాం అన్నమాట. అలాంటిది ఇప్పుడు నెల తంబేసి రేషన్ తీసుకోమంటే నెల అట్లాంటప్పుడు ఒక పని చేయాలి కదా,
ఏమనంటే ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు అక్కడే ఉండి అక్కడే ఓట్లు వేసుకోండి, మన తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చి ఓట్లు వేయాల్సిన అవసరం లేదు, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో వేస్తే సరిపోద్ది ఓట్లు, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఓట్లు వేస్తే సరిపోద్ది అని ప్రకటించి పెట్టినట్టయితే అప్పుడు ఇక్కడే ఎట్లో గట్ట ప్రాధాయపడి రేషన్ కార్డు ఏదో ఇక్కడే పుట్టించుకొని ఇక్కడే ఇక్కడే బతికేవాళ్ళం. ఓట్లు వేయడానికేమో ఎక్కడి నుంచి అయినా బస్సులు, లారీలు, ట్రైన్లు, విమానాలు పట్టకుండా వచ్చి ఓట్లు వేయాలి మీకు. రేషన్ ముండబోపి రేషన్ కార్డు కాడికి వచ్చి పెన్షన్ కాడికి వచ్చేవాటికల్లా కరెంటు బిల్లులు అడ్డం వస్తాయి, కార్లు అడ్డం వస్తాయి, పెన్షన్ ఇవ్వటానికి కార్లు అడ్డం వస్తాయి, కరెంటు బిల్లులు అడ్డం వస్తాయి. ఇంకా ఏం అడ్డం వచ్చినాయ్యా మీకు? ఇంకా ఏముంటాయి? పెన్షను, కరెంటు బిల్లు ఉండకూడదు, కార్లు ఉండకూడదు, ఇంకా ఏమేమి ఉండకూడదు, అసలు కొంప కూడా ఉండకూడదు. బజార్లో రోడ్డు మీద గుడ్డలు లేకుండా నిలబడితే మీరు ఇస్తారు పెన్షన్లు. ఎన్ని తెలివితేటలు పెంచి ఏ లంచవాడికి మీకు సలహాలు సంప్రదింపులు ఇస్తున్నాడు మాకు తెలియదు, కానీ ఎట్లాంటి ముండగోప ఆలోచనలు చేసి పెట్టి మమ్మల్ని మేము మా పిల్లగాడికి 42 సంవత్సరాలు, 82లో పుట్టాడు మా అబ్బాయి. 81 నుంచి కూడా మేము అన్నగారు పార్టీ పెట్టిన కాడి నుంచి మేము తెలుగుదేశం పార్టీయే. కానీ ఈనాటికి ఆనాటికి ఆ దీపం పథకం తప్ప మేము రెండోది ఎరగం. చూసారా, ఆటో వచ్చింది డిస్టర్బెన్స్. ఎందుకంటే ఏమీ వాళ్ళకి కనపడకుండా చేయడానికి ప్రతిదీ రాజకీయ నాయకులకు అనుకూలంగానే ఉంటుంది తప్ప. ఉండు, ఆడేంటో ఆడిస్తాడు. ఎందుకయ్యా ఏడబెట్టి ఆడిస్తున్నావు? ప్రతిదీ రాజకీయ నాయకులకు అనుకూలంగానే ఉంటుంది తప్ప. నేను ఏదో 2 మాటలు చెబుదాం అనుకుంటే ఆటో వాడొచ్చి నా ఎదురంగా పెట్టి ఆటో ఆడిస్తాడు. డబలపలపలపలపలపలపల కారు, ఆటో 2 ఆటో వచ్చినాయి ఇప్పుడు. మాట ఏది వినపడకుండా. సరే, ఇతర రాష్ట్రాల నుంచి అయితే రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న ఓట్లు సరిపోతాయని వేసుకోవచ్చు. 82లో మా అబ్బాయి పుట్టాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను నిండు నెలలతో మహానాడు పెడితే విజయవాడ వెళ్ళి నేను ఎన్ని రోజులైతే మహానాడు పెట్టాడు అన్ని రోజులు మా ఆయనగారు నేను పనులు మానుకొని వెళ్ళి ఆ బహిరంగ సభ అంతా చూసి ఆయన చెప్పే మాటలకి, ఆయన ఇచ్చే నినాదాలకి కన్నీరు మున్నీరుగా ఏడ్చాం. ఇన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఈ మహానుభావుడు మనల్ని ఆదుకోవడానికి వచ్చాడు అని మేము కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఈ సభలో మనకు చేతనైనంత వరకు మనం హాజరవ్వాలని నిర్ణయించుకొని వెళ్ళి హాజరై చేశాం. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము ఏనాడు ఏ లబ్ధి పొందింది లేదు. చంద్రబాబు గారు జగ్గైపేట వస్తే ఆయన వెంబడబడి ఆంజనేయ స్వామి, దనబండ ఆంజనేయ స్వామి గుడి దాకా నడిచాము. ఆయన అంత లెక్కపోతే అంత లెక్క. అన్నీ ఫ్యాక్టరీలు అన్నీ తిరుగుకుంటూ పోయాం. ఇక జగ్గైపేట తాతయ్య గారిది అయితే ఇక చెప్పనవసరమే లేదు. ఇక ఆయన క్యాన్వర్సింగ్లో అప్పుడల్లా తిరిగి మా కాళ్ళు నోళ్ళు పడిపోయినాయి చేసి ఈ విధంగా. ఇక మాదైతే కంచెంచర్ల. మేము ఆమె పేరేంటి, తంగిరాల సౌమ్య. ఇక ఆంగారమ్మటైతే ఇక మా మరిది గారులు, మేము, మా చెల్లెళ్ళు, ఇక మేమందరం పడి క్యాన్వర్సింగ్లో అప్పుడు తిరిగి అప్పుడు మా కాళ్ళు నోళ్ళు పడిపోయినాయి. కానీ ఏ ఒక్కళ్ళకు కూడా జాలి దయ లేదు, అసలు గుర్తింపే లేదు. అసలు మేమనేవాళ్ళం మేము ఒక్కళ్ళు ఉన్నామని, వచ్చామని, మాకు ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నామని లేదు. ఇప్పుడు నెల వచ్చి అంటే తంబేసి రేషన్ తీసుకోవాలంట. ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎన్ని తెలివితేటలు పెరుగుతున్నాయి. మోడీ గారేమో 12 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు దాటిన వాళ్ళకి ట్యాక్స్లు అంటున్నాడు. మీరేమో ఊళ్ళో లేని వాళ్ళకి బియ్యం లేవు అంటున్నారు. మీ బియ్యం కోసం కాదు వచ్చేది, ఆరోగ్యశ్రీ కార్డు కోసం, కార్డు కాపాడుకుంటున్నాం తెలుసా. ఇవాళ ఒక ఇంట్లో లేబరు భర్త బయటకు వెళ్తే 1000 రూపాయలు, ఆడ కూతురు బయటకు వెళ్తే 800.
వాళ్ళ కొడుకు బయటకు వెళ్తే 1000 రూపాయలు, నెలకి 2800 రోజుకి. అది నెలకి నెల నెల లెక్కేయండి, 6 లక్షల దాకా వస్తుంది. అంటే ఈ 6 లక్షల్లో మీకు తీసుకొచ్చి ట్యాక్సులు కట్టాలన్నా, ఆరుగాలం రెక్కల ముక్కలైన దాకా కష్టపడి సంపాదించుకొని తీసుకొచ్చి మీకు ట్యాక్స్ కట్టాలన్నా, మీరు ట్యాక్సులు కడితే అప్పుడు మీరు లేని బలహీన వర్గాలకి ఇళ్ళకి లోన్లు ఇస్తామని, లేకపోతే ఈ డ్వాక్రా మహిళలకి పెన్షన్లు డ్వాక్రాలు రద్దు చేస్తామని, రైతులకి లోన్లు బంగారం గోల్డ్ లోన్లు రద్దు చేస్తామని ప్రకటించి మా రెక్కల కష్టం తీసుకుపోయి వాళ్ళకి దారపోస్తారా? తెలివితేటలు ఉండొచ్చు, పరిపాలన మీరు చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు. మీరు ఉన్నతిగా పిల్లలందరికీ మంచి దారి మన దేశంలోనే మనకు ఉండేట్లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ అప్పుడు దాకా మమ్మల్ని బతకనియండి, సాగు కొట్టకుండా అప్పుడు దాకా మమ్మల్ని బతకనియండి. మేము ఎక్కడో మేము చచ్చిందేమో, మేము ఉన్నదేమో గంజించాల, ఇప్పుడు మేము బతుకు తెరికి వచ్చిందేమో తెలంగాణ. ఆయన మంచాన పడ్డాడు. ఆ మంచాన పడ్డ ఆయన ఎప్పటికి ఏ రోగం వస్తుందో, నాకే రోగం వస్తుందో చూపించే దిక్కులేని రోగం వచ్చి వస్తామేమోనని భయానికి కార్డు కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ కార్డుకి ప్రతి నెల వచ్చి తంబేయమంటే నెలకు 1500 ఇయ్యా, నేను పోయి తంబేసి వస్తానంటే మా అబ్బాయి జుట్టు పట్టుకొని బటబట ఈడుస్తాడు. అప్పుడు కొడుకు ఈడిచాడు, కోడలు ఈడిచాడని 10 మందికి చెప్పుకున్నా ఉపయోగం ఉండదు. ఎందుకు పనికి మాలిన ఆలోచనలు చేస్తారు నాకు తెలియక అడుగుతా. ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే చేస్తున్నారు, బాగానే ఉంది, అందరికి ఉపయోగపడుతున్నాయి. మాకు ఎట్టి ఉపయోగం లేదు. మాకనేది అసలు తెలుగుదేశమే కాదు, కాంగ్రెసే కాదు, ఇక వాడి పరిపాలన అయితే చెప్పనక్కర్లేదు. వాడి గురించి మాట్లాడటం కూడా బెస్ట్, నోరు పాడైపోతే. మాకే అన్యాయం జరగలేదు కానీ ప్రజలందరికీ అంతే అన్యాయం జరిగింది. ఏనాడైనా మేము ఒక్క పెన్షన్ డబ్బులు, నాకు 60 ఏళ్ళు దాటిపోతున్నాయి, ఆయనకు 65 ఏళ్ళు వచ్చినాయి, పూర్తి డెడ్ మంచం మీద. మీ నుంచి ఒక్క ఉపకారం లేకపోయినా కూడా నెలకు 1500 వదిలించుకొని మాకు వచ్చి బియ్యం తీసుకెళ్ళండి. మీరు చేసే పనుల పద్ధతి మంచిదే అనుకున్నప్పుడు మీరు ఒకటి చేయండి. ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. అసలు బయట ఊళ్ళ నుంచి వచ్చి బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఓట్లు వేయాల్సిన అవసరమే లేదు అని అనుకున్నప్పుడు, ఆ నిర్ణయం పెట్టినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడే కార్లు పుట్టించుకోండి, ఎక్కడోళ్ళు అక్కడే ఉండండి అన్నప్పుడు మీరు ఆ పనికి మళ్ళీ తెలిసి నెల ఏమనండి, 15 రోజులకు ఊళ్ళో వాళ్ళనైతే 15 రోజులకే వేయించుకోండి తంబులు, మీ ఇష్టానుసారం చేసుకోండి. ఎందుకు అసలు ఎన్నన్నా కూడా బూడిదలో పోసిన పన్నీరే అనిపిస్తుంది కానీ మీకు కొద్దిగా ఆలోచన వస్తుందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే తప్పుడు సలహాలు ఇచ్చి ఆ జగన్ గారిని నాశనం చేశారు ప్రజలు, పక్కన ఉన్నోళ్ళు. మీకు కూడా ఇప్పుడు ఏదో చెబుతుండో తెలియదులే కానీ కరెంటు బిల్లుకి ఎన్ని పెన్షన్ లింక్ కట్టి మా నోట్లో మట్టి కొట్టారు. తర్వాత కార్లు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని వేరే వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. ఈ మట్టి ఈ ఉసురుగా తగలకుండా మీరు చూసుకోండి కొద్దిగా. మా నోట్లో మట్టి కొట్టారు, మేము పిల్లగాళ్ళ దగ్గరకు వచ్చి జుట్లు పట్టుకు ఈడిపించుకుంటున్నాం, తన్నించుకుంటున్నాం. ఎన్నో రకాల ప్రాబ్లం అయితే మేము మా కర్మ అనుభవిస్తున్నాం మేము. ఎందుకంటే చెప్పాగా ఉన్నాయన్నీ అమ్ముకొని కొంప కట్టాం, ఆ కొంప డబ్బులు లోను పోతున్నాయి. మీ దృష్టిలోనేమో కొంపలు ఉన్నోళ్ళు, మా దృష్టిలోనే కొంపల డబ్బులన్నీ లోను పోయి వాళ్ళ పిల్లల దగ్గర వచ్చి బతికి వాళ్ళ ఏదో ముద్ద పెడుతున్నారు మమ్మల్ని. ఆయనకు రోగం వచ్చినప్పుడల్లా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, ఎట్లా కట్టబడుతున్నారు. ఇప్పుడు ఈ అవకాశం కూడా లేకుండా నెలకు 1500 పెట్టుకొని వచ్చి తంబేసి రేషన్ తీసుకెళ్ళండి, తంబేసి కార్డు నిలబెట్టుకోండి అని చెప్పేసి సలహాలు ఇస్తున్నారు. మరి ఇదే ఎంతవరకు మీకు ధర్మం న్యాయం ఆలోచించండి. ఇది నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉండలే కానీ కార్డు లేకపోతే చచ్చిపోతాం అంతే. మంచి వైద్యం అందనప్పుడు చచ్చిపోతాం అంతే కదా, ఏం లేదు. అందరు చస్తే మీకేం మంచిది. పెన్షన్లు బాగా తగ్గుతుంది. పెన్షన్లు మా వాళ్ళకి ఇవ్వట్లేదు అనుకో, మాకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు లేవు, 45 ఏళ్ళప్పుడు లేవు, 50 ఏళ్ళు వచ్చాక లేదు, 60 ఏళ్ళు వచ్చాక లేదు, సావుదలకు వచ్చాక లేదు. అన్నీ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. అంతా మంచిదేలే కానీ ఈ కార్డు మండలం జోడు చెప్పిండో సలహా, అది మాత్రం 3 నెలలు పెట్టమాకండి. నెలకి 3 నెలలకు ఒకసారి నిబ్బు పెట్టండి. అట్టాగట్ట 4 రోజులు పాలు బంద్ చేశానా ₹1 పోగు చేసుకొని 3 నెలలకు ఒకసారి వచ్చి తంబేసి ఆ కార్డు బతికించుకుంటాం. లేదు అనుకుంటే మీ ఇష్టానుసారం చేసుకోండి. ఎవడు సలహా ఎవడు ఏంటండి, ఇలా ముడ్డికి గుడ్డ కట్టుకోమంటేనే
తప్పులు వచ్చి నానా కోతలు పూసుకుంటున్నారు. టీవీ పెడితే అయ్యే మాటలు. నాకు 60 ఏళ్ళు వచ్చిన ఆడదానిగా ఒక మధ్యతరగతి, నేను నిష్ఠదైతురాలని కాదు, అలాని కోటేశ్వరరాలని కాదు, నేను ఒక మధ్యతరగతి ఆడదానిగా ప్రజలందరి మాట నా మాటగా చెప్తున్నాను. కొన్ని పనికి మాలిన ఆలోచనలు చేసి నోట్లో మట్టి కొడుతున్నారు. ఈ మట్టి కొట్టినప్పుడల్లా ఆడవాళ్ళు ఏడుస్తుంటారు. ఆ ఏడుపు వల్ల పార్టీకి తగలకుండా చూసుకోండి. సరే, జై హింద్, ఉంటా, బాయ్. ఏమ్మా ఈ షేర్లు చేయండి అమ్మా, ఉట్టి వీడియోలు షేర్లు చేయకపోయినా ఇలాంటివి షేర్ చేసి వాళ్ళ దాకా చేర్చండి. ఇందువల్ల నాకు వచ్చే లక్షలు ఏమి లేవులే కానీ అందరికి మధ్యతరగతి కుటుంబీకులం అన్నా మనం కొంచెం వాళ్ళ దృష్టిలో పడితే, మరి అది నిజంగా అన్నారో ఈ మధ్యలో యూట్యూబర్లు వేరే వాళ్ళు యూట్యూబ్ చేసేవాళ్ళు సృష్టించారో మనకైతే తెలియదులే కానీ వాళ్ళ దాకా చేర్చండి, ఇది షేర్లు చేయండి. సరే, ఓకే, బాయ్, ఉంటా.